అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, గొప్ప స్వతంత్ర సమరయోధుడు మరియు ఒక గొప్ప సంఘ సంస్కర్త అయిన రావి నారాయణ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రావి నారాయణ రెడ్డి గారు నల్లగొండ నుంచి 1952 సంవత్సరంలో ఎంపీగా గెలిచి మన ఉమ్మడి నల్లగొండకు చెందిన ఒక గొప్ప నాయకుడుగా పేరు ప్రఖ్యాతలు పొందినవాడు. ముఖ్యంగా భువనగిరిలోని ఒక ప్రాంతంలో అతను జన్మించి అతనుకున్న 500 ఎకరాలను దానం చేసిన ఒక గొప్ప భూదాత రావి నారాయణ రెడ్డి గారు. రావి నారాయణ రెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుల్లో ఒక గొప్ప కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అప్పట్లో మనకింకా నిజాం పరిపాలన కాలంలో తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా ఈ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిలపాలని చెప్పి అతను గెరిల్లా యుద్ధ ఆర్మీలను తయారు చేసిన ఈ రావి నారాయణ రెడ్డి గారు ఈ ఆంధ్ర మహాసభలో కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆంధ్ర మహాసభ అనేది మనకు అప్పట్లో నిజాంకు వ్యతిరేకంగా ఒక సంస్థను మాడపాటి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. 1934 సంవత్సరంలో రెండవ ఆంధ్ర మహాసభ దేవరకొండలో జరగడం జరిగింది. అంటే రెండవ ఆంధ్ర మహాసభ దేవరకొండలో 1934 సంవత్సరంలో జరిగింది. అప్పటి దేవరకొండ ఆంధ్ర మహాసభకు రావి నారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి దేవరకొండ వరకు పాదయాత్ర చేస్తూ వివిధ వర్గాల విద్యార్థి నాయకులను కలుపుకుంటూ ఆ ఆంధ్ర నిజాంకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభను విజయవంతంగా నడిపించడం జరిగింది. అంతేకాకుండా 1941 సంవత్సరం మరియు 1944 సంవత్సరంలో ఆంధ్ర మహాసభకు నాయకత్వం కూడా, అధ్యక్షత కూడా వహించడం జరిగింది. సో 1941 సంవత్సరం మరియు 1944 సంవత్సరంలో కూడా ఆంధ్ర మహాసభకు నాయకత్వం వహించడం జరిగింది. మీరు ఒక్కటి గమనిస్తే 1952 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలకు జరిగినప్పుడు మొట్టమొదటి నల్లగొండ లోక్సభ స్థానం నుంచి అత్యధిక మెజారిటీతో, అంటే దాదాపు అప్పట్లో నెహ్రూ కంటే కూడా ఎక్కువ మెజారిటీతో గెలిచి ఒక రికార్డు సృష్టించిన వ్యక్తి రావి నారాయణ రెడ్డి గారు. ముఖ్యంగా మన నల్లగొండ ప్రాంతంలో రావి నారాయణ రెడ్డి గారి ప్రాధాన్యత, వారి యొక్క ఆలోచనలు ఎంతో మంది వారి వారసత్వంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో ఈ రోజు ముఖ్యంగా జయంతి సందర్భంగా, ఎందుకంటే తెలంగాణలో జాతిపిత అని అంటుంటారు, కానీ తెలంగాణకు అసలు సిసలైన మొట్టమొదటి జాతిపిత ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా రావి నారాయణ రెడ్డి. ఎందుకంటే 1930 నుంచి 44-47 వరకు అతను ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కోసం ఎంతగానో తన ప్రాణాలను తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన ఒక గొప్ప మహానుభావుడు. ముఖ్యంగా మనం 1944 సంవత్సరంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఈ 1944 సంవత్సరంలో మితవాదులుగా విడిపోవడం జరిగింది. రావి నారాయణ రెడ్డి అప్పుడున్న ఆలోచన ఏంటంటే, ఈ సాయుధ రైతాంగ పోరాటం ద్వారానే ఈ తెలంగాణ ప్రజలను విముక్తి చేయవచ్చు. ఈ సాయుధ రైతాంగ సాయుధం అంటే ఆయుధం లేని ఈ తెలంగాణ ప్రజలను విముక్తి చేయలేమని చెప్పి అతను విభేదించి ఒక వర్గంగా ఏర్పడి తరువాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి ఈ తెలంగాణ ప్రజలను విముక్తి చేయడం కోసం తను ఎంతగానో శ్రమించడం జరిగింది. అప్పట్లో
గొప్ప గొప్ప రైతు నాయకుల్లో మన రావి నారాయణ రెడ్డి ఒకరు. తనకున్న కొన్ని వందల ఎకరాలను దానం చేసి పేదలకు భూదానం చేసిన ఒక గొప్ప వ్యక్తి, మరియు ఒక సంఘ సంస్కర్త. మరి హరిజనుల కోసం, గిరిజనుల కోసం, భూమి కోసం, వాళ్ళకు భూమి ఉండాలని చెప్పి వాళ్ళ కోసం గొప్పగా ఉద్యమాలు చేసిన వ్యక్తి. సో మొట్టమొదటి తొలితరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడైన రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా మనం ఎంతో కొంత అతని గురించి తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. ఇప్పట్లో అందరూ ఏదో గొప్ప గొప్ప నాయకులమని చెప్పుకుంటున్న నాయకులు కాకుండా తొలితరం నాయకులను మనం ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనం ఈరోజు జయంతి సందర్భంగా రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా అతని ఆశయాలు సాధించాలని కోరుకుంటూ మరియు న్యూస్ అనాలిసిస్ కు వెళ్దాం. ఈరోజు ప్రజాపక్షం పేపర్లోని న్యూస్ అనాలిసిస్ చూసినట్టయితే విజయోత్సవంలో విషాదం, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, 11 మంది మృతి, 33 మందికి గాయాలు, ప్రధాని మోదీ సీఎం సిద్ధరామయ్య విచారకరం అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా విచారకరం. నిన్న బెంగళూరు చిన్నస్వామి అంటే ఆర్సీబీ ఐపీఎల్ జట్టు విజయం పొందిన తర్వాత వాళ్ళు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఈ విషాద ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. నిజంగా 11 మంది మృతి చెందడం అనేది నిజంగా చాలా బాధాకరం. సో అదే వార్త ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 2 దశల్లో కుల గణన, అదే సమయంలో జనగణన కూడా. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 1, 2026 నుంచి తొలి దశ, మార్చి 1, 2027 నుంచి రెండవ దశ ఈ నెల 16న అధికారికంగా షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. సో ఒక మొట్టమొదటి జనగణన మరియు కులగణన ఈసారి భారతదేశంలో జనగణన జరుగుతుంది మరియు కులగణన జరుగుతుంది. సో ఈ జనగణన కులగణన ఎప్పుడంటే అక్టోబర్ 1, 2026 నుంచి తొలి దశ ఫస్ట్ షెడ్యూల్, మార్చ్ 1 నుంచి 2027 నుంచి ఇది సెకండ్ షెడ్యూల్ గా ఉండబోతుంది. సో మార్చ్ 1, 2027 నుంచి రెండవ దశ అంటే ఈ నెల 16న అధికారికంగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికోసం దాదాపు ఇండియన్ గవర్నమెంట్ 13,000 కోట్లు ఖర్చు పెడుతుంది. సో మొత్తం భారతదేశం మొత్తం స్ట్రక్చర్ మొత్తం వస్తుంది. అసలు పురుషులు ఎంత, మహిళలు ఎంత, ఏ క్యాస్ట్ ఎంత, చిన్నపిల్లలు ఎంత, అసలు పని చేస్తున్న వాళ్ళు ఎంత, పని చేయని వాళ్ళు ఎంత, వృద్ధులు ఎంత, అసలు ఇంకా మొత్తం స్ట్రక్చర్ వస్తుంది. సో ఇది అఫీషియల్ అథెంటికేట్ గా ఉంటుంది. దాదాపు దీనికోసం చాలా మందిని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సో మరి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. చాలా కీలకమైన అంశాలను కూడా ఇందులో డిస్కస్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంపు అని ఒకటి అంటున్నారు, మరియు బనకచర్ల ప్రాజెక్ట్ అని అంటున్నారు, మరియు వివిధ అంశాలు. సో ఉద్యోగులకు బెనిఫిట్స్ అని అంటున్నారు. సో ఇంకా రాజీవ్ యువ వికాసం ఇది పెండింగే ఉంది. ప్లస్ రైతు భరోసా, రైతు బీమా, సన్నవడ్లకు బోనస్, పెండింగ్ బిల్లులు, గ్రీన్ కాళేశ్వరం, సో విత్తన చట్టం, ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం. సో ఇట్లాంటి వాటిపై వాళ్ళు చర్చించే అవకాశము ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి, హైదరాబాద్ లో ఆర్ఎన్ విగ్రహం, ఎల్బీ నగర్ లో నిర్మిస్తున్న ఆసుపత్రికి రావి నారాయణ రెడ్డి పేరు పెట్టాలి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. ఉద్యమంలో అసూలు బాసిన అమరుల పేరుతో మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న ఒక కార్యక్రమంలో, అంటే రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా, అంటే ఈ రోజు జయంతి సందర్భంగా నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో జానారెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ప్లస్ కోదండరాం కూడా పాల్గొనడం జరిగింది. ప్లస్ ఇంకా మిగతా ముఖ్య నాయకులు టిఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ మరియు శ్రీనివాస్ రెడ్డి, కూనమనేని సాంబశివరావు, ఉజ్జిని రత్నాకర్ రావు. సో వీళ్ళందరూ రావి నారాయణ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక
కోరడం జరిగింది. నిజంగా ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. తొలితరం తెలంగాణ నాయకులు మరి విగ్రహాలు లేకుండా మరి తెలంగాణ ఉన్నదంటే వాళ్ళ పరిస్థితి చూడొచ్చు. సో ఇదండి మేజర్ గా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, నిర్మాణ పనులను అడ్డగించిన రైతులు, కంటైనర్ 2 కార్లు ధ్వంసం చేసిన బాధితులు, భూములు కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమని హెచ్చరిక. సో ఇథనాల్ ఫ్యాక్టరీని గద్వాల్ జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోల్ మండలంలో ఈ ఫ్యాక్టరీని వద్దని చెప్పి అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్లను మొత్తం తగలబెట్టడం జరిగింది. యాక్చువల్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆ డిస్టిక్ లో జరుగుతున్న విషయాలను కొంచెం ఎంతైనా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్. సో ఆ మహబూబ్ నగర్ డిస్టిక్ లో కొన్ని విషయాలు అనేది మరి అంత సీఎం వరకు చేరట్లేదు. మరి ప్రజల ఫ్యాక్టరీలు ఇప్పటికీ ఒక ఫ్యాక్టరీని వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి ఇది 2వ ఫ్యాక్టరీ. ఇట్లా తీసుకొని వెళ్తే ఫ్యాక్టరీలు దానివల్ల ఇండస్ట్రీస్ కూడా వెనుకకు వెళ్లే అవకాశం ఉంది. సో ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయాలి. సో ప్రజలకు వాళ్ళకు అనుకూలంగా, అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే ఎక్కడో దూరంగా, వాళ్ళకు గ్రామాల మధ్య కాకుండా ఎక్కడో దూరంగా ఇండస్ట్రీస్ అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇట్లాంటి విషయాల్లో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వీటన్నింటినీ కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈరోజు న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.